జాబ్ అనేది తను బతకడం కోసం తన కుటుంబం బతకడం కోసమే యూజ్ అవుతుంది. కానీ ఒక సెల్ఫ్ గా బిజినెస్ చేస్తే మనం ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అది లిమిటెడ్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. అది ఓన్లీ బిజినెస్ వల్లనే అవుతుంది. ఒక చిన్న కిరాణం ఉన్నా అనుకో, అయినా నేను నెలకు 10,000 సంపాదించవచ్చు, కావాలన్నప్పుడు దుకాణం బంద్ చేసుకొని వేరే ఊరికి పండిపోవచ్చు. అదే నేను జాబ్ చేస్తున్నాను, ఇండిపెండెన్స్ ఉండదు, అది నేను ప్రైవసీ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే ఎంత చేసినా ఆమె బానిస, ఒకరి కింద బానిస కదా సార్ అని చెప్పాల్సిందే. అదే వ్యాపారం అని అంటే దానికి నేనే రాజు నేనే మంత్రి. సో అలాగనే బిజినెస్ లా మెల్ల 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 డెవలప్ అయినా. 1 year వరకు 1-2 years వరకు నా ఇన్కమ్ 400 కోసం కూడా పనిచేసిన ఒక నెల మొత్తం. బట్ 400 ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా బిజినెస్ లో నేను అనుకునేదే, అబ్బా అంటే నేను వర్క్ నేర్చుకుంటే 400 వస్తుంది, ఇంకా బెటర్ చేస్తే 800 వచ్చింది, 1600 వచ్చింది, 5000 వచ్చింది, 40,000, 50,000, 5 లక్షలు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి బిజినెస్ ద్వారా. అంటే బిజినెస్ లో నేను నేర్చుకున్న కొద్ది ఎక్స్పీరియన్స్ బట్టి నాకు చాలా ఇలా ఒక రూట్ అనేది దొరికింది. అప్పుడు ఇంటికాడ ఉన్న అప్పులు కావచ్చు, మంచి చెడు ఇవన్నీ క్లియర్ చెప్పి. కానీ బిజినెస్ లో జంపర్ నాయక్ వరించిన అదృష్టం లాగానే మీ లెక్క వందల వేలాది మంది ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు వరిస్తలేదు ఈ అవకాశాలు, ఆపర్చునిటీస్? అంటే దాని మీద ట్రస్ట్ ఉండాలన్న. 1 year నేను 400 కోసం పనిచేసిన, ఆ ఓపిక అనేది ఉండాలి కదా. హోల్ 1 year 400 మీద పనిచేసిన. స్టార్టింగ్ 400 వచ్చినప్పుడు నాకు బిజినెస్ లో ఏంటంటే కొన్ని టైంలో చూపించుకోవాలి, అంటే యాటిట్యూడ్. నా దగ్గర లోపల ఉపాసం ఉన్నా కూడా నేను నవ్వుతూ మాట్లాడాలి, అవతల మనిషికి నా ముఖంలో షాడ్నెస్ కనిపించదు. సో కొన్ని యాటిట్యూడ్ ఉంటది. సో నేను ఓపికతో పట్టుకున్నా, ఇవాళ కాకుండా రేపు వస్తాయి, కష్టపడుతున్నా కదా, కష్టానికి ఫలితం ఏదో రోజు వస్తుంది. నాకు ఇలా ₹1 రాలేదని అంటే నా దగ్గర స్కిల్స్ లేదు, దాని మీద నేను డెవలప్ చేయలేదు. సో ఆ స్కిల్స్ ని డెవలప్ చేసే పని మీదనే ఉన్నా నేను. ప్రాక్టీస్ చేస్తా, స్కిల్ డెవలప్ చేయాలి. అలా అంతేందుకన్నా నేను బిజినెస్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా రిలేటివ్లు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అరే బీటెక్ చదివిండు, పోయి ఎక్కడో పోయి పని చేస్తాడో, టైం పాస్ చేస్తాడో, ఏదో ఫెయిల్ అయిందో, ఏదో చేత కాక చదువు చేత కాక ఎక్కడో పోయి బతుకుతాడో, నన్ను ఎగ్జాంపుల్ గా అరే నువ్వు మంచిగా చదవకుండా ఫలానే జంపన లెక్క చెడిపోతావురా అని ఎగ్జాంపుల్ గా ఊర్లో మా అమ్మను చెప్పిండ్రు. మా అమ్మ నాకు ఫోన్ చేసి అరే ఇలా తీరుతానరా, ఏం చేస్తున్నావురా నువ్వు, మన అప్పుల పాలైనావు, ఎట్టుపోయినావు, వయసుకు వచ్చినావు అని అనుకుంటే అమ్మ 1 సంవత్సరం టైం అంటే మా అమ్మ నాన్నలు కూడా నా మీద ట్రస్ట్ తోనే చాలా ఓపిక పట్టిండ్రు. తర్వాత మెల్లమెల్లగా ఒకసారి 80,000 ఇన్సెంటివ్ వచ్చింది నాకు. బిజినెస్ లో జీతం ఉండదు కదా, ఇన్సెంటివ్ కమిషన్ 80,000 వచ్చింది. 80,000 నేను ఇవ్వగానే మా నాన్న 80,000 ఎక్కడ దివ్వి సడన్ గా అంత పైసలు ఎంత, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసేది 80,000, నిన్న దాకా నెలకు 5,000 కూడా లేవు అన్న, 80,000 కాదు మొత్తం వివరించిన. ఇగో నాన్న నేను చేసేది లీగల్ బిజినెస్, ట్యాక్స్ కడుతున్నా, ఇగో నాకు 80,000 వస్తే 10% చొప్పున, అప్పుడు 10% ఉంటే జిఎస్టీ లేకపోయేది, 10% చొప్పున 8,000 కూడా కట్ అయింది. తర్వాత నా టర్న్ ఓవర్ ఎక్కువ అయిన తర్వాత నాకు జిఎస్టీ కట్ అవుతుంది, జిఎస్టీ కూడా కట్ అయితే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా నాన్న ఆ డబ్బులు ముట్టుకున్నాడు. ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత. ఎందుకంటే నేను లా ఆఫ్ కర్మ నేర్చుకున్నాను. లా ఆఫ్ కర్మ ఏం చెప్తుందని అంటే, నీకు నేను మోసం చేస్తా, నాకు నువ్వు చేస్తావు, కానీ భగవంతుని చేయలేం. వాడు అన్ని చూస్తూ ఉంటాడు. కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు, కర్ణున్నే వదిలిపెట్టలేదు, మనమే. ఒక మంచి జరిగిందంటే దానికి కారణం మన కర్మ ఫలితమే. నేను కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా తరాలు కావచ్చు. అది చెడు జరిగినా కర్మ ఫలితమే. భగవంతుడు మనకు అందరికి సమానంగా పుట్టిస్తాడు, మనతో ఇచ్చేది ఒక కర్మ ఒకటే. కాబట్టి అసలు తప్పు చేయడానికి నేను ఆలోచన కూడా నాకు రాదు. ఎందుకంటే నేను మనుషులతో భయపడను, తప్పు చేసేటప్పుడు భగవంతుని భయపడతా. ఓకే నీకు తెలియకుండా నీ పర్సుని తీసుకొని పోతా కాదు, కానీ వాడైతే చూస్తాడు కదా, వాడితో భయపడతాను. కాబట్టి తప్పు చేయడానికి అసలు ఛాన్సెస్ అనేది ఎక్కువ. కర్మఫలం ఉంటదంటే నమ్ముతారా మీరు? 100% అన్న. ఎందుకంటే కర్మఫలం ట్రైనింగ్ లా 2 years ట్రైనింగ్ తీసుకున్నా. ఇప్పటికి నేను కొందరికి మెసేజ్లు పెడతా, దాంట్లో కర్మ సిద్ధాంతాన్ని పెడతా. నేను నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి వస్తాయి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తాయి. నువ్వు ఏం చేస్తావు అనే నీ మీద ఎవరికైనా వర్తిస్తుంది, ఎందుకు వర్తించదు? కర్మ అంటేనే అది కదా. బ్రదర్, మీరు బిజినెస్ ఎన్ని ఏళ్ల కింద స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు సుమారు అంటే మ్యాక్స్ ఎంత వరకు టర్న్ ఓవర్ చేశారు? నేను 2012లో స్టార్ట్ చేసిన. లాక్డౌన్ తర్వాత నుంచి కంపెనీకి రిజైన్ చేసిన. లాక్డౌన్ టైంలో ఇక
మాకు కూడా చాలా నష్టాలు వచ్చినాయి కంపెనీలో. కొన్ని ప్రోడక్ట్ ఉండే ఎక్స్పైరీ అయినాయి, 2-3 సంవత్సరాలు బంద్ ఉండే కదా, ప్రోడక్ట్ ఇచ్చిన అవి ఎక్స్పైరీ అయినాయి, లాస్ అయినా. అక్కడ నుంచి బైండ్ ఆఫ్ చేసిన బిజినెస్. సరే, ఇప్పుడు ఏం చేస్తావు? మీ వృత్తి ఏంది? ఇప్పుడు ప్రజెంట్ అన్న మాకు వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటారు, మా అమ్మ నాన్న చేస్తుంటారు. తర్వాత ములుగులో ఒక ఇల్లు ఉన్నది, రెంట్ వస్తూ ఉంటది. ఇక ఇటు అటు బతుకు జటక బండి లాక్కుంటూ ఉన్నాం. రైట్. బతుకు జటక బండి లాగడానికే ఇంత కష్టంగా ఉన్న జబ్బనన్నాయ్ ఎందుకు ప్రత్యేక రాజకీయాల్లోకి వస్తున్నాడు? అవసరమైతే చెప్పలేం, కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ములుగు జిల్లా నుంచి ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయని కూడా పేరు సంపాదించే స్థాయికి ఎట్లా వచ్చిరంటారు? నాకు తెలిసి అన్న రాజకీయానికి డబ్బు అనేది అవసరం లేదని అనుకుంటాను. సో బయట ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఎందుకని అంటే నా దగ్గర డబ్బు అవసరం లేదా, నాకు తెలిసి లేదని అనుకుంటాను. ఎందుకనంటే పబ్లిక్ అలాగనే మనం అనుకుంటే ఇలా బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవా, బీజేపీ దగ్గర డబ్బులు లేవా, కేంద్రంలో ఉన్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు మంత్రులకు పెట్టాలంటే 1000 కోట్లు పెట్టవచ్చు, ఇచ్చే స్థాయిలో ఉన్నారు కదా. సో అక్కడ ఉన్న పర్సన్, అక్కడ ఉన్న వ్యక్తి యొక్క గుణగణాన్ని చూసి జనాల్లో ఎంత ఉన్నాడో, ఈయన మా కోసం రేపు ఏదైనా చేయగలుగుతాడు అనే నమ్మకం ఉన్నప్పుడు ఈ డబ్బు అనేది అవసరం లేదన్న. ఆ రోజుల్లో కాంశీరామ్ గారు ఉండే డబ్బు ఉన్నది ఆయన దగ్గర, 1 రూపాయి కూడా లేదు. ఇంత పెద్ద పార్టీని సృష్టించిండు ఆ రోజులలో, ఎంతో మంది ఎమ్మెల్యేలను చేసిండు. సిద్ధాంతాలు బాగా నచ్చుతాయి అన్న. ఎందుకంటే డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ చూపించిండు కదా, మోరల్ గా ఒక ఎగ్జాంపుల్ చూపించిండు.